ఓం శ్రీ గురుభ్యో నమ. అధ్యాత్మ రామాయణం ఉత్తరకాండ పంచమ సర్గ శ్రీరామగీత. చాలా చాలా విశేషమైనది శ్రీరామగీత. అధ్యాత్మ రామాయణంలో ఒక రత్నం ఇది. 62 శ్లోకాలు. ముందుగా అష్టాక్షరి మంత్ర జపం, అనంతరం పారాయణ క్రమం ప్రవేశిద్దాం. ఓం రాం శ్రీరామాయ నమః. ఓం రాం శ్రీరామాయ నమః. ఓం రాం శ్రీరామాయ నమః. శ్రీమహాదేవ ఉవాచ తతో జగన్మంగళమంగళాత్మనా విధాయ రామాయణకీర్తిముత్తమాం చచార పూర్వాచరితం రఘూత్తమః రాజర్షివర్యైరభిసేవితం యథా సౌమిత్రిణా పృష్ట ఉదారబుద్ధినా రామః కథా ప్రాహ పురాతనీశుభా రాజ్ఞః ప్రమత్తస్య నృగస్య శాపతో ద్విజస్య తిర్యక్త్వం అథాహరాఘవ ఛందస్సులు. కదాచిదేకాంతోపస్థితం ప్రభుం రామం రమాలాలితపాదపంకజం సౌమిత్రిరాసాదితశుద్ధభావనః ప్రణమ్య భక్త్యా వినయాన్వితో బ్రవీత్ త్వం శుద్ధబోధోసి సర్వదేహినాం ఆత్మాన్యధీశోసి నిరాకృతి స్వయం ప్రతీయసే జ్ఞానదృశాం మహామతే పాదాబ్జభృంగాహితసంగసంగినాం అహం ప్రపన్నోస్మి పదాంబుజం ప్రభో భవాపవర్గం తవ యోగి భావితం యథాంజసా జ్ఞానమపారవారిధిం సుఖం తరిష్యామి తథానుశాధితాం శ్రుత్వాథ సౌమిత్రివచోఖిలం తథా ప్రాహ ప్రపన్నార్తిహరః ప్రసన్నధీః విజ్ఞానమజ్ఞానతమః ప్రశాంతయే శృతిప్రపన్నం క్షితిబాలభూషణः ఆదౌ స్వవర్ణాశ్రమవర్జితాः క్రియాः కృత్వా సమాసాదిత శుద్ధమానసः సమాప్య తత్పూర్వముపాత్త సాధనः సమాశ్రయేత్ సద్గురుమాత్మలబ్ధయే క్రియాశరీరోద్భవ హేతురాదృతా ప్రియా ప్రియౌ తౌ భవతః సురాగిణः ధర్మేతరౌ తత్ర పునఃశరీరకం పునః క్రియాచక్రవదీర్యతే భవः అజ్ఞానమేవాస్య హి మూలకారణం త్వద్ధానమేవాత్ర విధౌ విధీయతే విద్యైవ తన్నాశ విధౌ పఠీయసి న కర్మ సంజ్ఞం న కర్మ తజ్జం సవిరోధమీరితం నాజ్ఞానహానిర్న చ రాగసంశయః భవేత్ తతః కర్మ సదోషముద్భవేత్ తతః పునః సంస్కృత్యవ్యవహరిత తస్మాత్ బుధో జ్ఞానవిచారవాన్ భవేత్. నను క్రియా వేదముఖేన చోదితా తథైవ విద్యా పురుషార్థసాధనం కర్తవ్యతా ప్రాణభృతః ప్రచోదితా విద్యా సహాయత్వముపైతి సాపనః కర్మాకృతౌ దోషమపి శృతిర్జగౌ తస్మాత్ సదా కార్యమిదం ముముక్షుణా. నను స్వతంత్రా ధ్రువకార్యకారిణీ విద్యా న కించిన్మనసాప్యపేక్షతే న సత్యకార్యోపి హి యద్వదధ్వరః ప్రకాంక్షతే జ్ఞానపికారకాదికాన్ తథైవ విద్యా విహితప్రకాశితైః విశిష్యతే కర్మభిరేవ ముక్తయే. కేచిద్వదంతీతి వితర్కవాదినః తదప్యసదృష్ట విరోధకారణాత్ దేహాభిమానాదభివర్తతే క్రియా విద్యాగతాహం కృతితః ప్రసిద్ధ్యతి. విశుద్ధవిజ్ఞానవిరోచనాంచిత విద్యాత్మవృత్తిశ్చరమేతి భణ్యతే. ఉదేతి కర్మాఖిలకారకాదిభిః నిహంతి విద్యా అఖిలకారకాదికం తస్మాత్ త్యజేత్ కార్యమశేషతః శృతిః విద్యావిరోధాన్న సముచ్చయో భవేత్. ఆత్మానుసంధానపరాయణः సదా నివృత్తసర్వేంద్రియవృత్తిగోచరः యావచ్చరీరాదిషు మాయయాత్మథీః తావద్విధేయో విధివాదకర్మణాం నేతీతి వాక్యైరఖిలం నిషిధ్య తత్ జ్ఞాత్వా పరాత్మానమసత్యజేత్ క్రియాః. యదా పరాత్మాత్మవిభేదభేదకం విజ్ఞానమాత్మన్యవభాతి భాస్వరం తదైవ మాయా ప్రవిలీయతేజసా సకారకా కారణమాత్మసంస్కృతేః శృతిప్రమాణాభివినాశితా చ సా కథం భవిష్యత్యపి కార్యకారిణీ న మాత్రాదమలా ద్వితీయతః తస్మాదవిద్యా న పునర్భవిష్యతి యది స్మ నష్టా న పునః ప్రసూయతే కర్తాహమస్యేతి మతిః కథం భవేత్. తస్మాత్ స్వతంత్రా న కిమప్యపేక్షతే విద్యా విమోక్షాయ విభాతి కేవలా. సాతైత్తిరీయ శృతిరాహసాదరం న్యాసం ప్రశస్తాఖిలకర్మణాం స్ఫుటం
एतावदुत्याह च वाजिनां श्रुतिः ज्ञानं विमोक्षाय न कर्मसाधनं विद्यासमत्वेन तु दर्शितस्त्वया क्रतुर्न दृष्टान्त उदाहृतः समः फलैः पृथक्त्वाद् बहुकारकैः कृतः संसाध्यते ज्ञानमतो विपर्ययं न प्रत्यवायो ह्यहमित्यनात्मधीः अज्ञप्रसिद्धा न तु तत्त्वदर्शिनः तस्माद्बुधैस्त्याज्यमविक्रियात्मभिः विधानतः कर्मविधिप्रकाशितं श्रद्धान्वितस्तत्त्वमसीति वाक्यतः गुरोः प्रसादादपि शुद्धमानसः विज्ञाय चैकात्म्यमथात्मजीवयोः सुखी भवेन्मेरुरिवाप्रकम्पनः आदौ परार्धावगतिर्हि कारणं वाक्यार्थविज्ञानविधौ विधानतः तत्त्वं पदार्थौ परमात्मजीवकौ असीतु चैकात्म्यवधानयोर्भवेत् प्रत्यक्परोक्षादिविरोधमात्मनोः विहाय संगृह्यतयोश्चिदात्मतां संशोधितां लक्षणया च लक्षितां ज्ञात्वा स्वमात्मानमथाप्स्यतो अथाद्वयो भवेत् ज्ञात्वा स्वमात्मानमथाद्वयो भवेत् एकात्मकत्वात् जहति न संभवेत् तथा जहल्लक्षणता विरोधतः स्वयं पदार्थामिव भागलक्षणाः युज्येत तत्त्वं पदयोरदोषतः रसादिपञ्चीकृतभूतसम्भवं भोगालयं दुःखसुखादिकर्मणां शरीरमाद्यन्तवदादिकर्मजं मायामयं स्थूलमुपाधिमात्मनः सूक्ष्मं मनोबुद्धिदशेन्द्रियैर्युतं प्राणैरपञ्चीकृतभूतसम्भवं भोक्तुसुखादेरनुसाधनं भवेत् शरीरमन्यद् विदुरात्मनो बुधाः अनाद्यनिर्वाच्यमपेह कारणं मायाप्रधानं तु परं शरीरकम् उपाधिभेदात्तु यतः पृथक् स्थितं स्वात्मानमात्मन्यवधारयेत् क्रमात् कोशेष्वयं तेषु तु तत्तदाकृतिः विभाति संगात् स्फटिकोपलो यथा अनङ्गरूपोऽयमजो यतोऽद्वयः विज्ञायतेऽस्मिन् परितो विचारिते बुद्धेस्त्रिधा वृत्तिरपेह दृश्यते स्वप्नादिभेदेन गुणत्रयात्मनः अन्योन्यतोऽस्मिन् व्यभिचारतो मृषा नित्ये परे ब्रह्मणि केवले शिवे देहेन्द्रियप्राणमनश्चिदात्मनां सङ्घातजस्रं परिवर्तते धियः वृत्तिस्तमो मूलतयाज्ञलक्षणा यावद्भवेत् तावदसौ भवोद्भवः नेति प्रमाणेन निराकृताखिलः हृदा समास्वादितचिद्घनामृतः त्यजेदशेषं जगदात्तसदृशं पीत्वा यथाम्भः प्रजहाति तत्फलं कदाचिदात्मानमृतो न जायते न क्षीयते नापि विवर्धते नवः निरस्तसर्वातिशयः सुखात्मकः स्वयं प्रभः सर्वगतोऽयमद्वयः एवं विधे ज्ञानमये सुखात्मके कथं भवो दुःखमयः प्रतीयते अज्ञानतोऽध्यासवशात् प्रकाशते ज्ञाने विलीयेत विरोधतक्षणात् यदन्यदन्यत्र विभाव्यते भ्रमात् अध्यासमित्याहुरमुं विपश्चितः असर्पभूते हि विभावनं यथा रज्वादिके तद्वदपीश्वरे जगत् विकल्पमायारहिते चिदात्मके अहङ्कार एष प्रथमः प्रकल्पितः अध्यास एवात्मनि सर्वकारणे निरामये ब्रह्मणि केवले परे इच्छादिरागादिसुखादिधार्मिकाः सदा धियः संसृतिहेतवः परे यस्मात् प्रसुप्तौ तदभावतः परः सुखस्वरूपेण विभाव्यते हि नः अनाद्यविद्योद्भवबुद्धिबिम्बितः जीवः प्रकाशोऽयमितीर्यते चितः आत्मा धियः साक्षितया पृथक् स्थितः बुद्ध्या परिच्छिन्नपरः स एव हि चिद्बिम्बसाक्ष्यात्मधियां प्रसङ्गतः त्वेकत्रवासादनराक्तलोहवत् अन्योन्यमध्यासवशात् प्रतीयते जडाजडत्वं च चिदात्मचेतसोः गुरोः सकाशादपि वेदवाक्यतः सञ्जातविद्यानुभवो निरीक्षितं
स्वात्मानमात्मस्थमुपाधिवर्णितं त्यजेदशेषं जडमात्मगोचरं प्रकाशरूपोऽहमजोऽहमद्वयः असकृद्विभातोऽहम् अतीव निर्मलः विशुद्धविज्ञानघनो निरामयः सम्पूर्ण आनन्दमयोऽहमि अक्रियः सदैव मुक्तोऽहमचिन्त्यशक्तिमान् अतीन्द्रियज्ञानमविक्रियात्मकः सारोऽहमहर्निशम्बुधैः अनन्तपारोऽहमहर्निशम्बुधैः विभावितोऽहं हृदि वेदवादिभिः एवं सदात्मानमखण्डितात्मना विचारमाणस्य विशुद्धभावना हन्यादविद्यामचिरेण कारकैः रसायनं यद्वदुपासितं रुजः विविक्त आसीन उपारतेन्द्रियः विनिर्जितात्मा विमलान्तराशयः विभावयेदेकमनन्यसाधनः विज्ञानदुर्केवल आत्मसंस्थितः विश्वं यदेतत् परमात्मदर्शनं विलापयेदात्मनि सर्वकारणे पूर्णश्चिदानन्दमयोऽवतिष्ठते न वेदबाह्यं न च किञ्चिदान्तरं पूर्वं समाधेरखिलं विचिन्तयेत् ओङ्कारमात्रं सचराचरं जगत् तदेव वाच्यं प्रणवो हि वाचकः विभाव्यते ज्ञानवशान्नबोधतः अकारसंज्ञः पुरुषो हि विश्वकः उकारकस्तैजस ईर्यते क्रमात् प्राज्ञोमकारः परिपक्ष्यतेऽखिलैः समाधिपूर्वं न तु तत्त्वतो भवेत् विश्वं त्वकारं पुरुषं विलापयेत् उकारमध्ये बहुधा व्यवस्थितं ततोमकारे प्रविलाप्य तैजसं द्वितीयवर्णं प्रणवस्य चान्तिमे मकारमप्यात्मनि चिद्घने परे विलापयेत् प्राज्ञमपीह कारणं सोऽहं परब्रह्म सदा विमुक्तिमत् विज्ञानदुर्मुक्त उपाधिदोमलः एवं सदा जातपरात्मभावनः स्वानन्ददुष्टः परिविस्मृताखिलः आस्ते स नित्यात्मसुखप्रकाशकः साक्षाद्विमुक्तो चरवारिसिन्धुवत् एवं सदाभ्यस्त समाधियोगिनः निवृत्तसर्वेन्द्रियगोचरस्य हि विनिर्जिताशेषरिपोरहं सदा दृश्यो भवेयं जितषड्गुणात्मनः ध्यात्वैवमात्मानमहर्निशं मुनिः तिष्ठेत् सदा मुक्तसमस्तबन्धनः प्रारब्धमश्नन्नभिमानवर्जितः मय्येव साक्षात् प्रविलीयते ततः आदौ च मध्ये च तथैव चान्ततः भवं विदित्वा भयशोककारणं हित्वा समस्तं विधिवादचोदितं भजेत् स्वमात्मानमथाखिलात्मनाम् आत्मन्यभेदेन विभावयन्निदं भवत्यभेदेन मयात्मना तदा यथा जलं वारिनिधौ यथा पयः क्षीरे वियद्व्योम्न्यनिले यथा निलः क्षीरे वियद्व्योम्न्यनिले यथा निलः क्षीरे वियद्व्योम्नि अनिले यथा निलः क्षीरे वियद्व्योम्न्यनिले यथा निलः इत्थं यदि क्षेत हि लोकसंस्थितः जगन्मृषैवेति विभावयन्मुनिः निराकृतत्वात् श्रुतियुक्तिमानतः यथेन्दुभेदो दिशि दिग्भ्रमादयः यावन्न पश्येदखिलं मदात्मकं तावन्मदाराधनतत्परो भवेत् श्रद्धाळुरत्यूर्जितभक्तिलक्षणः यस्तस्य दृश्योऽहमहर्निशं हृदि रहस्यमेतत् श्रुतिसारसङ्ग्रहं मया विनिश्चित्य तवोदितं प्रिया यस्त्वेतदालोचयतेह बुद्धिमान् समुच्यते पातकराशिभीक्षणात् भ्रातर्यदीदं परिदृश्यते जगत् मायैव सर्वं परिहृत्य तेजसा मद्भावनाभावितशुद्धमानसः सुखी भवानन्दमयो निरामयः यस्येव ते मामगुणं गुणात् परं हृदा कदा वा यदि वा गुणात्मकं सोऽहं स्वपादाञ्चितरेण स्पृशन् पुनातिलोकत्रितयं यथा रविः विज्ञानमेतदखिलं श्रुतिसारमेकं वेदान्तवेद्यचरणेन मयैव गीतं यश्रद्धया परिभटेत् गुरुभक्तियुक्तः मद्रूपमेति यदि मद्वचनेषु भक्तिः ఇది చివరి శ్లోకం 62 విజ్ఞానమేతదఖిలం శృతిసారమేకం వేదాంతవేద్యచరణేన మయైవ గీతం యశ్రద్ధయా పరిపఠేత్ గురుభక్తియుక్తః మద్రూపమేతి యది మద్వచనేషు భక్తిः ఇది శ్రీమదధ్యాత్మరామాయणे उमामहेश्वरसंवादे उत्तरकाण्डे पञ्चमः सर्गः पुनर्मिलामः आगामिनि कार्यक्रमे
एतत् पञ्चमसर्गस्य प्रवचनकार्यक्रमे सर्वेभ्यः हनुमत्समेत श्री सीतारामलक्ष्मणभरतशत्रुघ्नदेवानां दिव्यानुग्रहप्राप्तिरस्तु। शुभं भवतु। स्वस्ति।